హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా పొలం అయితే వరి కోతకైతే రెడీ అయిపోయింది. ఇవైతే 2 కైలే కాబట్టి ఎవరు కోసేదానికి రామన్నారు. సో అందుకనే మేమైతే సొంతగా కోయడానికి వచ్చాము. ఆల్రెడీ ఒక ఇద్దరైతే కోస్తున్నారు. ఇదైతే మార్నింగ్ కోసేటప్పుడు వీడియో తీసుకున్నాను, కానీ మధ్యాహ్నానికైతే నాకైతే బెట్ట అనేది తగిలింది. అంటే వడదెబ్బ. ఇది తగిలితే ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా వేడిగా జ్వరం వచ్చినట్టు, అలాగే వాంతులు వచ్చినట్టు ఇలాగ ఉంటుంది. ఒక్కోసారి వామిటింగ్స్ కూడా అవుతాయి. అంతేకాకుండా మన 2 చెవుల్లో నుంచి గాలి అనేది లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇలా రకరకాలుగా తికమకగా ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఎండలో ఉండకుండా నీడకి వెళ్ళిపోయేసి ప్రథమ చికిత్స అనేది చేసుకోవాలి. ప్రథమ చికిత్స ఎలా చేయాలంటే ఒళ్ళు వేడిగా ఉంటే గుడ్డతో తుడుచుకోవడం, లేదా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్ళు అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఒంట్లో అనేది నీటి శాతం పెరిగేసి మళ్ళీ ఒళ్ళు వేడి తగ్గిపోయి మళ్ళీ మనిషి రిలీఫ్ అయితే అవుతాడు. సో మీకు ఎప్పుడైనా అలా తగిలితే ఇలా చేయండి. ఇప్పుడైతే మా పిల్లకాయలు నాకైతే బెట్ట తగిలితే ఈ విధంగా ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడండి. నాకైతే తలకైతే ఒక గుడ్డ అయితే వేశారు. ఇప్పుడు వాళ్ళైతే మామూలుగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మీకైతే ఏం జరిగింది అనేది, ఏం చేస్తున్నారు అనేది మొత్తంగా చెప్తున్నారు, వినండి. అదేం కాదు, ఇది మేద్రు డాక్టర్లు ఈయన మనిషి జ్వరం వచ్చింది నిజంగానే అబద్ధాలు కాదు. మా డాడీకి ఈరోజు ఊరుకోని బెట్ట తగిలింది.
తగిలింది ఫ్రెండ్స్. అప్పుడు ఆగుతాడికి పోయి అక్కడ కొనుక్కున్న బండి మీద నుంచి దిగి కూర్చున్నలేకే వాంతి చేసుకున్నాడు. అవునా వచ్చి కంతే మార్కర్లు అది చూసిలా మా నాన్న చూపిస్తా చూడండి. అడుగో అడుగో పాపం జ్వరం వచ్చేసింది దీనికి. మా డాడీకి బెడ్ తగిలింది. ఊరకాయలు కోసరికి బెడ్ తగిలింది. అందుకని ఇప్పుడు ఇద్దరం చల్లని ఎక్కిస్తున్నాం మా డాడీకి. మేమిద్దరం పేషెంట్. అవును పేషెంట్ కాదు నా పేషెంట్. నా పేరు పేషెంట్. నా పేరు మేడం. నా పేరు సార్. నా పేరు మేడం. ఇంకా ఈయన నా పేషెంట్. మా డాడీకి బెట్ట తగిలినందుకు ఇది పెట్టుకుంటే బాగుండుద్ది, బెట్ట కూడా తలగదు అని తలపంతా బాగా పిలిచేస్తుంది. అందుకని సిలై పెడితే బాగుండుద్ది మా డాడీకి. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. ఈ గుడ్డ ఉంది కదా, ఇది వేస్తే వేడంతా తగ్గిపోద్ది. మళ్ళీ దిండి తీసి నేలలో తడుపుతున్నా. మళ్ళీ నీళ్ళలో దడపడానికి వెళ్తున్నా. అంతే కదా పెట్టి సురమని నాగిలాగేసేయాలి. మనీ తీసేసేసి ముంచి కాసేపు తని మనీ తీసి మనీ ముంచాలి. 10 నిమిషాలు ముంచి మనీ తీసి నీళ్ళు అక్కడ ఆడబెట్టేసేసి పక్కన ఇంకా మా డాడీ మీద వేసేస్తే మా డాడీకి చల్లగా ఉండిద్ది కదా. బాగుంది బహుశా. బాయ్ బాయ్. ఐ లవ్ యూ పెట్టినానా. బాయ్ బాయ్.